అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. విరుష్క జంటకు మగపిల్లాడు పుట్టాడు. ఈ నెల 15న లండన్లో తమకు కుమారుడు జన్మించినట్లు విరుష్క దంపతులు ప్రకటించారు. ఇన్స్టా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు అనుష్క శర్మ. తమ బిడ్డకు అకాయ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం బాబు పుట్టిన ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నామని, అందరి ఆశీస్సులు కావాలని ఆకాంక్షించారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యారని, త్వరలోనే పండంటి బిడ్డకు అనుష్క శర్మ జన్మనివ్వనున్నట్లు జనవరిలోనే ప్రకటించారు ఏబీ డివిలియర్స్. అయితే ఈ విషయాన్ని విరుష్క జంట అధికారికంగా వెల్లడించలేదు. కానీ టెస్ట్ సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకోవడం, బీసీసీఐ నుంచి లీవ్ తీసుకుని లండన్ వెళ్లడంతో డివిలియర్స్ చెప్పినట్లు అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అనే విషయం జోరుగా ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. మరోవైపు 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు 2021 జనవరి 11న ఆడపిల్ల జన్మించింది. ఆమెకు వామిక అని నామకరణం చేశారు. 3 ఏళ్ల తర్వాత రెండో సంతానం అకాయ్ పుట్టడంతో విరుష్క కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నాయి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.